కూర్చొని చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటల నుంచి పొద్దున లోపల 1,00,000 మందికి వండి పెట్టారంట. సార్ మోకా ఆనంద్ సాగర్ గారు, మీకు నిజంగా ఏదైనా నామినేటెడ్ పదవి కావాలంటే డైరెక్ట్ గా వెళ్ళి ముఖస్తుతి చేయండి. ఇలా కూర్చొని శేఖర్ రెడ్డి గారు అక్కడ మాట్లాడే విధానం తప్పు. మీరు మాట్లాడతారా ఆ విధంగా మాట్లాడద్దు. మీరు నామినేటెడ్ నువ్వు ఏ పదవి కోసం మాట్లాడుతున్నారు? మీరు ఏ పదవి కోసం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు నాకు నామినేటెడ్ పదవి వేస్తారు ఏంటి? నామినేటెడ్ పదవి కోసం పార్టీలో పనిచేస్తానుకుంటారు మీరు. నేను ఒక మాజీ మంత్రి కొడుకుని, నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని. మీ జగన్ పుట్టినప్పుడు మా తండ్రి మంత్రి తెలుసా నీకు ఆ సంగతి? నేను పోగొడుతున్నాను, నేను ఖండిస్తున్నాను. అటువంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడదు అసలు. నేను ఒప్పుకోనండి మాట. ఏంటది అదేంటది ఆ మాట ఏంటి? నేను చెప్తాను. శేఖర్ కాంట్రవర్సీ వద్దండి. మీరు ఏదో చెప్తున్నారు కదా, దాని మీద కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడండి, అలా పర్సనల్ గా వద్దు. ఖచ్చితంగా మాట్లాడతాం. అబద్ధాలు పార్టీ కోసం 40 ఏళ్ళుగా ఉంటాం. నువ్వు ఎప్పుడు వచ్చావు వైద్య పార్టీలోకి? తగులిపోతే ఎప్పుడు వచ్చావు పార్టీలో? 40 ఏళ్ళు పార్టీలో ఉంటాను నేను. నీ వృత్తి ఏంటి? నీ చరిత్ర ఏంటి? మీకు సరుకుంటే సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. అప్పుడు ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు ప్లీజ్. చాలా తప్పు. ఇద్దరు మాట్లాడుతుంటే ఒక వాయిస్ బ్రేక్ అయిపోతుంది. సమాధానం చెబుతారు. అడికెళ్ళాడని చెబుతారు. అడికెళ్ళి ఏదైతే పాత్రాయేశ్వరిపేట సింగనగర్కి వెళ్ళి ఇవి ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పండి. బాధితులు చెబుతారు సమాధానం. మీకు బాధితులు చెబుతారు. వాడు ముఖ్యమంత్రి పదవి కావాలి. వాడు అందుకు పాకులాడుతున్నాడు. వీడేమో కావాలంటాడు. వీడు శేఖర్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారు? ఆ ప్రాంతాలన్నీ చెప్పండి. ఆయన ఆపారు కదా ఆనంద్ గారికి, మీరు ఆపండి. ఆయన ఆపారు కదా, ఆయన దాని మీద కన్ఫ్యూజ్ మాట్లాడతారు. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, ఎక్కడెక్కడ మీకు ఐడెంటిఫై చేశారు, ప్రజల కష్టాలు మీరు చెప్పండి. ప్రశ్నలు అడిగా ఒక్కదానికి సమాధానం చెప్పే దమ్ము లేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక్కదానికి సమాధానం చెప్పే దమ్ము ఇద్దరికి లేదు. మాట్లాడండి. నువ్వు పెద్ద దమ్ము తెలుసు కానీ డిబేట్ మీ బ్రతుకులకి 4 నెలలు పట్టింది డిబేట్ లో కూర్చోడానికి. 4 నెలలు చావచచ్చిన బతుకులు. మళ్ళీ ఇద్దరు మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదండి. మళ్ళీ ఏం 4 నెలలు పట్టింది రానిక. చావచచ్చిన బతుకులు ఒక్కడు రాలేకపోయాడు 4 నెలలు. రావణుడా పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ కోసం 30 మంది చెప్పినాను. రావణుడా ఏర్పేళ్ల ఇసుక దందా కోసం 10 సైకిల్ లారీతో చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతే ఏం కుంభమేళలో చచ్చిపోవాలా? ఏం రైలు చచ్చిపోవాలా? ఏం ఆయన రావడంట. హనుమంతులు చెప్పులతో కొడుతున్నా, చాటలతో కొడుతున్నా, కాళ్ళు పట్టించుకున్నా, ఇంకా వాళ్ళ భజన చేసే వీళ్ళు హనుమంతులు. ఇద్దరు మాట్లాడుతుంటే అసలు రావట్లేదండి. వాయిస్ రావట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఎవరో ఒకరు దయచేసి మాట్లాడి మీకు నేను ఇస్తాను. ఉండండి, 1 నిమిషం వెయిట్ చేయండి. 1 మినిట్ వెయిట్ చేయండి. చెప్పడానికి డిబేట్ మీరు కట్టున్నారు. కీర్తన గారు మీరు హోస్టా? డిబేట్ ఇన్వైట్ చేయమని చెప్పడానికి కీర్తన వెయిట్ అండి ఇస్తాను. ఒక్క నిమిషం అండి. కీర్తన గారు మాట్లాడుతూ ముందుగా మనం ఎవరినైతే మనం ఇక్కడ మాట్లాడుతున్నో చర్చా కార్యక్రమాల్లో ఎదుటి వారి పార్టీ నాయకుడి గురించి, ఎదుటి వారి పార్టీ అధినాయకుడిని గారు అని సంబోధించడం అనేది మంచిది.
నేను ఇన్ని చర్చా కార్యక్రమాల్లో ప్రతి చోట నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే మాట్లాడాను తప్పిస్తే ఎక్కడ నేను వాళ్ళని కించపరిచి మాట్లాడను. కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళు మా నాయకుడిని ఒక మాట అంటాం, తిరిగి మా చేత 30 తిప్పించడం, అవసరమా సార్? ప్రజలు గమనిస్తున్నారు కదా, కనీసం ప్రజలు గమనిస్తున్నారు, కనీసం ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ ఇంకొక విషయం, వర్మ గారు ఇంకో విషయం అని నేను చెప్తున్నా. కీర్తన గారు కూడా అంటున్నారు అద్భుతంగా జరిగిందని. మేడం, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కటింగ్, అయ్యో ఇంకా వరదలోనే ప్రజలు, ఇంకా బురద నీటిలోనే ప్రజలు, బురద నీటిలో కూడా మురుగొచ్చి కలుస్తుంది, పారిశుద్ధ్యం అటకెక్కిందని చెప్పి. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీకు చావుంటే మీరు క్లియర్ గా ఒకే ఒకటి అడుగుతున్న ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. ఊరికే ఏడు కూర్చొని మాట్లాడుతుంటే సరిపోదు. దైవాంశ సంభూతులు ఏం కాదు, మీరు ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఏమైంది? రైతు భరోసా మీరు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం. ఏమైంది? ఎప్పుడు